నమస్కారం. మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతోంది? ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఎక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందో తెలుసుకుందాం. రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్ నగరంలో రోజంతా మేఘావృత వాతావరణం కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. ఇక తెలంగాణ జిల్లా పరిస్థితి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు మెరుపుల సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తా ఆంధ్ర జిల్లాల్లో గోదావరి జిల్లా, విజయవాడ పరిసర ప్రాంతాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని చోట్ల ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. ఇక తిరుపతి, కడప, అనంతపురం జిల్లాలో కూడా సాయంత్రం వేళలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వర్షాల అవకాశం నేపథ్యంలో కోనసీమ పంట వ్యవసాయ పనులను స్థానిక వాతావరణ పరిస్థితుల అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఉరుములు మెరుపుల సమయంలో బయటకు తిరగకుండా ఉండండి. అవసరమైతే మాత్రమే ప్రయాణికం చేయాలి. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది. వర్ష సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలి. ఇవి ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తాజా వాతావరణ విశేషాలు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను చూస్తూనే ఉండండి.